బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్కు ముఖ్యాతిథిగా హాజరైన బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి. నారాయణ మాట్లాడుతూ వనపర్తి జిల్లాలోని విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కేంద్ర విద్యాలయ సంఘటన అక్టోబర్ 3, 2025 రోజు 57 నూతన కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని అందులో భాగంగానే జిల్లా నాగవరం శివారులో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు జరగనుందని నూతన భవన నిర్మాణం జరిగే వరకు రాజపేట శివారులోని యూత్ ట్రైనింగ్ సెంటర్ YTC 2026 నుండి 27 అకాడమిక్ ప్రారంభం. పాత్రికేయ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు డి. నారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిరాజు, జిల్లా ఉపాధ్యక్షులు భాషెట్టి శ్రీనివాసులు, ఎస్సీ మోర్చా మాజీ జిల్లా అధ్యక్షులు ఆగపోగు కుమార్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఇచ్చిన నిధులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఎన్ని నిధులు శిలాపథకం లేదు. మేము వస్తాం దానికి మీకు రాష్ట్రం ఏమేమి ఇచ్చినాం కేంద్రీయ విశ్వవిద్యాలయం అని చెప్పి ఏమైనా ప్రొసీడింగ్ కాపీ కానీ ఉంటే తీసుకొని రా, మేమన్నా తీసుకొని వస్తాం. కేంద్ర నిధులు 200 కోట్లు ఈరోజు విడుదలైనవి వనపర్తి జిల్లాలో, వనపర్తి నియోజకవర్గంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం అని చెప్పి మేము చెప్తున్నాం. మీకు ఆ దమ్ము ధైర్యం ఉంటే తీసుకొని రండి. ఏ లేకుండా సొమ్ము పెడితే సోపు పెడినట్టు మీ కాంగ్రెస్ వాళ్ళు ఆర్భాటం చేస్తున్నట్టు కావు. మీరు ఎన్నో మాటలు చెప్పిండ్రు గద్దెనెక్కల ముందు. ఈరోజు రైతులకు రుణమాపన్నారు, పెళ్లి కాని వారి పిల్లలు పెళ్లి అయితే ₹1,00,000 అన్నారు, డబ్బులు పెట్టుకున్నారు. ఏమున్నాయి మీరు ఇచ్చిన హామీలు? ఎన్నో హామీలు ఈరోజు తుంగలు తొక్కేసింది. అలాంటి మీరు మాకు చెప్తారా? గౌరవనీయ మీరైన మేఘారెడ్డి గారు ఫస్ట్ ఆయన మీ మండలం చూసుకో. మీ మండలంలో బీటీ రోడ్ లేదు, పెద్ద మందడి మనిగిల పోయే రోడ్ల కనీసం రాత్రి పూట ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఉంటే కూడా తీసుకొని తొందరగా హాస్పిటల్ చేర్చే స్థితిలో లేదు రోడ్డు. నీ మండలమే చూసుకో. వనపర్తి నియోజకవర్గం నీ మండలమే లేదు, వనపర్తి నియోజకవర్గం అభివృద్ధి చేస్తా అంటున్నాం. ఈరోజు మేము కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నీ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది తప్ప ఎక్కడ రాష్ట్ర ఏ పైసలు వచ్చినా ఎన్ని కోట్లు ఇచ్చినా తీసుకురా, ఏ అభివృద్ధి చేసిన తీసుకురా. 1000 కోట్లు ఇచ్చినవి ఎన్ని కోట్లు చేసిన పని, ఎన్ని కోట్లు మంచిదని పెట్టుదని ఇవన్నీ మయమాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి చేస్తే కాదు. మేఘారెడ్డి గారు మీరు చెప్తున్న ఎప్పటికైనా మీరు ఏదో భారతీయ జనతా పార్టీ మీద కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడి భయపడి మాట్లాడితే భయపడే కార్యకర్తలు కానిడా. భారతీయ జనతా పార్టీ ఒక్క పాండవుల వంశంలాక ఒక్క కార్యకర్తతో మీ కాంగ్రెస్ 100 మంది కార్యకర్త సమానం. మేము ఒక్క కార్యకర్త 100 మంది సమాధానం చెప్పగలుగుతాం. మేము భారతీయ జనతా పార్టీ మీలాక కాంగ్రెస్ లాగా మాయమాటలు చెప్పి రోజు కట్టుకునేది ఖాన్ల పార్టీ కాదు మాది. మాది యొక్క భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రపంచ దేశాల మన వైపు వస్తుంది, ఇండియా వైపు. నరేంద్ర మోడీ గారు అక్కడ యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఈరోజు భారతదేశానికి చమురు రావడం జరుగుతుంది. అంటే కాంగ్రెస్ వాళ్ళు అనుకున్నారు దీని మీద వీళ్ళకి ఏం పని పడలేదు, ఏం చేసుకోనికి లేదు, వీళ్ళకు ఫైల్ చేద్దామని. ఎలాంటిది ప్రజలకు భారతీయులకు మన భారతదేశంలో ఉన్న పౌరులకు ప్రతి ఒక్కరు కటకం కలగకుండా అక్కడ యుద్ధాలు జరుగుతున్నా ఈరోజు నరేంద్ర మోడీ గారి సమన్వయం పాటించి అన్ని దేశాలతో మాట్లాడుతూ ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఎలాంటి ఇబ్బంది జరుగుతుందో చూస్తున్న ఘనత ఒక భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు మాత్రమే. ఇది గుర్తుంచుకోండి. మీరు చేసేది ఏం లేదు, అభివృద్ధి పనులు మీరు చేసేది ఏం లేదు. 6 గ్యారంటీలు 420 హామీలని ఈ మొత్తం తుంగలుగా కేసులు ఒకటి ఇచ్చిన ఫ్రీ బస్ అని. ఆ ఫ్రీ బస్ మహిళలే ఈరోజు కొట్టుకోవడం జరుగుతుంది. ఆ ఫ్రీ బస్ ఇచ్చి ఏం చేసినావు? ₹20 ఛార్జీని ₹40 చేసినావు. అంటే అక్క భార్య భర్త ఇద్దరు బస్సులో ప్రయాణం చేస్తే ఒక టికెట్ తీసుకోవాలి భర్త, భార్యకి మాత్రం ఫ్రీ బస్సు. భార్య ఛార్జీ భర్త ఛార్జ్ చేసి భర్త మీద బాధ మోపుతున్నాం. అది ప్రజలు గమనిస్తున్నారు. ఎవరు పెట్టమన్నారు ఫ్రీ బస్ అని చెప్పి లభో దిబ్బో మొత్తుకుంటున్నారు. నీవు ఎంత రాక్షసుడా ముఖ్యమంత్రి గారు. ఈరోజు ఖమ్మంలో, హైదరాబాద్లో వాళ్ళు దౌర్జన్యంగా అక్రమంగా ఇండ్లుగులో కొడితే వాళ్ళు ఏడుస్తుంటే, వాళ్ళు ఏడ్చి శాపనార్థాలు ఇస్తుంటే నేను సంతోషం అంట.
నేను చాలా అభ్యర్థి అంటే వాళ్ళ దీవెనలు వాళ్ళ తిట్లు నాకు ఆశీర్వాదం అవుతున్నట్టు. ఇంత మూర్ఖతమా, ఇంత మూర్ఖత సీఎం ఎక్కడ చూడలే ఇలాంటిది. నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం మార్చి 6వ తేదీ నుంచి మరి మే నెల వరకు చేపట్టిన 99 రోజుల ప్రగతి పాలన కేవలం పత్రికల్లో ప్రచారానికి తప్ప మరి నిజంగా అభివృద్ధి చేసేదానికి ఏమాత్రం పుసగడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన గ్యారెంటీలు, హామీలు ఏది కూడా నెరవేర్చకుండా, ఏ పని కూడా ఒక్కటి కూడా ముందుకు వేయకుండా మరి ఈ ప్రణాళిక ప్రగతి ఏ విధంగా సాధ్యమైతే మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలియజేయాలి. ఇక్కడ కూడా వాళ్ళు మాట్లాడితే ఒక కేంద్రీయ విద్యాలయాన్ని గత వారం రోజుల నుంచి కూడా శాసనసభ్యులు మేఘారెడ్డి గారు రోజొక పత్రిక, వివిధ రకాల పత్రికల్లో మేమే తీసుకొచ్చినాము, మొత్తం మాకే దక్కుతుంది అనే విధంగా మరి ప్రచారం చేసుకుంటున్నారు. వాస్తవానికి కేంద్రీయ విద్యాలయం అనేది అందరికీ తెలుసు. అది కేంద్ర ప్రభుత్వము హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ ద్వారా మరి గతంలో పార్లమెంటు సభ్యులుగా ఉన్న పోతుగంటి రాములు గారు, ప్రస్తుత భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు, వారి యొక్క కృషి ఫలితంగానే మరి వనపర్తి జిల్లాకు కేంద్రీయ విద్యాలయం రావడం జరిగింది. దానికి బడ్జెట్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వందే. రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒక భూమి చూపించాల్సి ఉంటుంది. భవనం కూడా మరి కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్మిస్తారు. ప్రస్తుతము యూత్ ట్రైనింగ్ సెంటర్ వైటీసీ బిల్డింగ్ లో మరి 2026-27కు అడ్మిషన్లు ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి గతంలో ఎంపీపీగా ఉన్న మేఘారెడ్డి గారు ప్రస్తుతం ఎమ్మెల్యే అయినా కూడా ఎప్పుడు కూడా కేంద్రీయ విద్యాలయం గురించి ఒక్కరోజు కూడా పత్రికా సమావేశం కానీ ఎక్కడ కూడా పెట్టిన సందర్భం లేదు. వచ్చిన తర్వాత మాకు దక్కాలి ఆ గుర్తింపని ప్రయాసం చేస్తున్నాడు, అంతే. ఇంకొకటి కమ్యూనిస్టు నాయకులు ఊరూరా తిరుగుతూ మరి వికసిత భారత్, రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్, గ్రామీణ పేరిట 100 రోజుల పని కేంద్ర ప్రభుత్వం పథకం యొక్క పేరు మార్చి గతంలో 100 రోజులు ఉంటే 125 రోజులు మార్చి వారి యొక్క దినసరి వేతనం కూడా పెంచి గతంలో కన్నా పారదర్శకత పెంచి మరి వారి ఈ పథకాన్ని చేపడుతుంటే మరి ఉపాధి హామీ కూలీల దగ్గరికి పోయి కమ్యూనిస్టులు నరేంద్ర మోదీ గారు మీ పుట్టగొడుతున్నారని చెప్తే ఎవరు కూడా ప్రజలు నమ్మేందుకు లేరు. ఎందుకంటే కమ్యూనిస్టులు భవిష్యత్తులో మ్యూజియంలో తప్ప ఎక్కడ దొరకరు, ఎక్కడ కూడా వాళ్ళు చెప్పే మాటలు ఎవరు కూడా నమ్మడం లేదు. కాబట్టి విబిజీ రామ్జీ చట్టం వ్యవసాయానికి అనుసంధానం చేయబడ్డది. ఇప్పుడు వ్యవసాయము వరి నాట్లు వేసే సమయంలో మరి కోతలు కోసే సమయంలో కూలీల అవసరం ఎక్కువ ఉన్నప్పుడు సంవత్సరంలో ఒక 2 నెలలు ఉపాధి హామీ కూలీలను బంద్ చేసుకునే సదుపాయాన్ని గ్రామ పంచాయతీ కల్పించింది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఈ యొక్క నూతన ఉపాధి హామీ చట్టం వల్ల ఎవరు కూడా నష్టపోరు, వ్యవసాయానికి ఇంకా మేలు జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ కానీ కమ్యూనిస్టులు ఎంతో ప్రయాస చేసినా, మీరు ఎంతో ప్రయత్నం చేస్తే నరేంద్ర మోదీ గారికి అంత జనాదరణ పెరిగి మరి నరేంద్ర మోదీ గారు సఫలమవుతున్నారు. కాబట్టి మేము దీని ద్వారా చెప్తున్నాము, భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ గారు ఏది చేసినా 140 కోట్ల ప్రజల కోసమే చేస్తారు. కాబట్టి మీ ఆశలన్నీ ఐడియాస్ తెలియజేస్తూ జై హింద్, జై భారత్.